ట్రెండ్ చాలామంది ఫాలో అవుతారు, కానీ ట్రెండ్ సెట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చెప్పుకునే పేరు, ప్రస్తుతం వినపడుతున్న పేరు పవన్ కళ్యాణ్. కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ పేరు చెబితే ఆయన ఏనాడు ట్రెండ్ సెట్ చేయడమే తప్ప ట్రెండ్ని ఫాలో కాలేదన్నది ఆయన అభిమానులే కాదు, ఏపీ రాష్ట్ర ప్రజలంతా కూడా అంగీకరించాల్సిన విషయం. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల పరిణామాలు కానీ, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఆయన మంత్రిగా చేస్తున్న కార్యక్రమాలు కానీ చూస్తుంటే ఖచ్చితంగా అటు సినిమా పరంగానే కాకుండా ఇటు రాజకీయ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేస్తున్నారని ఎంతటి వారైనా అంగీకరించాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాకముందు సినిమాలు ఒకలా ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ సినిమాల్లో ట్రెండ్ వేరేగా ఉంది. అది అందరికీ తెలిసిందే. ప్యాంటుపై ప్యాంటు వేసినటువంటి స్టైల్ దగ్గర నుంచి ఇటువంటి స్టైల్ వరకు కూడా ప్రతి మేనరిజాన్ని యువత ఫాలో అవుతోందంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి ట్రెండ్ని సినిమాల పరంగా సృష్టించారో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే ఆయన సినిమా చేస్తే వాడు ఖచ్చితంగా నిర్మాత కానీ దర్శకుడు కానీ ధనవంతుడు అవ్వడం ఖాయం అన్నది గతం నుంచి జగమెరిగిన సత్యం. అందుకే ఆయన సినిమాలు తీయడానికి ఇప్పుడు ఆయన రాజకీయంగా అవతారం ఎత్తిన తర్వాత కూడా అనేక మంది దర్శకులు, యువ దర్శకులే కాదు సీనియర్లు కూడా సినిమాకి అవకాశం ఇవ్వండి, కాల్ సీట్స్ ఇవ్వండి అంటూ వెంటపడే పరిస్థితి నెలకొంది. 20 కోట్ల సినిమా నుండి 200 కోట్ల సినిమా వరకు, 400 కోట్ల సినిమా వరకు కూడా సినిమా ట్రెండ్ని తీసుకువెళ్ళాలంటే అది ఒక పవన్కే సాధ్యం. అలాగే ప్రస్తుతం రాజకీయంగా కూడా ఆయన ట్రెండ్, ఆయనే సెట్ చేసిన విధానాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆయన రాజకీయంగా అందరూ కూడా జనసేన పార్టీ నేతలే కాదు, వివిధ పార్టీలు కూడా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ట్రెండ్ను చూసి ఖచ్చితంగా ఈయన కాబోయే సీఎం అని 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా 70-80 సీట్లు తీసుకుని సిరిసగం సీఎం అభ్యర్థిత్వాన్ని కోరుకుంటారని చెప్పి ప్రచారం జరిగింది. అంతటి స్టామినా నుండి కేవలం 21 సీట్లే ఆయన తీసుకున్నారంటే ఆయన రాజకీయంగా ఎంత పరిణితి చెంది ఆలోచించారో ఎన్నికల తర్వాత అర్థమైంది, వెలుగు చూసింది కూడా. ఎందుకంటే ఆయన ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు, ఆ సీట్లు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చాయి, రాష్ట్రానికి ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి, కూటమికి ఎటువంటి ఫలితాన్ని అందించాయి అన్నది అందరికీ తెలిసిందే. ఎందుకంటే 21 సీట్లు తీసుకుని 21 చోట్ల కూడా జన సైనికులు గెలుపొందినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే 100% స్ట్రైక్ రేటు ఇంతవరకు రాజకీయ చరిత్రలో దేశంలో ఎక్కడా జరిగిన పరిస్థితి లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 10 తీసుకుంటే 9 నగ్గడమో, 8 నగ్గడమో, 100 తీసుకుంటే 90 నగ్గడమో, 80 నగ్గడమో వంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా రాజకీయంగా చూసుకుంటే ఆయన 21కి 21 గెలిచి చూపించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. అభిమానులు కానీ, నాయకులు కానీ ఈయన కేవలం 21 సీట్లే తీసుకున్నారని చాలామంది బాధపడ్డారు, మదనపడ్డారు. ఈయన నిర్ణయాన్ని ఎదురుగుండా ఖండించకపోయినా చాటుమాటున ఆవేదన వ్యక్తం చేస్తూ ఈయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఫీల్ అయ్యారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత 21 స్థానాల్లోనూ తన సైన్యాన్ని గెలిపించుకుని 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టి గేటు కూడా తాకనివ్వం అన్నటువంటి వైసీపీ నేతలకు, వైసీపీలో ఉన్నటువంటి కరుడు గట్టినటువంటి బూతు మంత్రులకు బుద్ధొచ్చే విధంగా గుణపాఠం చెప్పినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. ఆ తర్వాత ఆయన అందరిలోనూ కూడా హీరో అయ్యారని చెప్పొచ్చు. రాజకీయంగా ఒక సరికొత్త ట్రెండ్ని 21 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ఆయన రాజకీయంగా తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే హోంమంత్రి తీసుకునే అవకాశం ఉన్న, అలాగే సీఎం సిరసగం కోరే అవకాశం ఉన్న ఎటువంటి పదవులను ఆశించినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం అంతగా ప్రాధాన్యత లేదు అని ఇంతవరకు భావిస్తున్నటువంటి ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ కానీ, అలాగే ఇతర అటవీ శాఖ కానీ, పర్యావరణ శాఖ కానీ ఇటువంటి శాఖలను ఆయన ఎందుకు తీసుకున్నారంటే ఖచ్చితంగా తాను ఎప్పుడు సమాజం అభివృద్ధి చెందాలి, సమాజంలో గ్రామీణ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాలని కూడా ఏదైతే గాంధీ కలలు కన్న సమాజంలో అభివృద్ధి చెందాలంటే పల్లెలన్నీ కూడా పట్టణాలకి
పట్టుకొమ్మలు కాబట్టి పల్లెలు అభివృద్ధి చెందాలంటే ఆ శాఖను ఎంచుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన ప్రచారంలో భాగంగా అన్వేషించినటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఈ శాఖలను ఎంచుకుని ఈ శాఖల ద్వారా కూడా ఆయన ఒక కొత్త ట్రెండ్ని సృష్టించారు. శాఖ ఏం తీసుకున్నామన్నది కాదు, పని చేయడం ముఖ్యమని పవన్ కళ్యాణ్ శాఖ తీసుకున్న తర్వాత కూడా నిజాయితీగా ఎక్కడికక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ముందడుగేస్తూ పవన్ కళ్యాణ్ అయితే నిజాయితీ గల ఒక నాయకుడు, నీతి గల ఒక నాయకుడు, సేవే రాజకీయమని భావించే ఒక నాయకుడు అధికారంలోకి వస్తే, ఒక పదవిలోకి వస్తే, ఒక మంత్రి పదవి ఆయన్ని వరిస్తే పరిపాలన ఎలాగ ఉంటుందో చేసి చూపిస్తున్నారు. అంతేకాకుండా అందరూ కూడా గతంలో ఓడిపోయినటువంటి గాజువాక కానీ భీమవరం కానీ ఆయన ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేస్తారని భావిస్తే దాన్ని తారుమారు చేస్తూ పిఠాపురాన్ని ఎంచుకుని మరో ట్రెండ్ని పవన్ కళ్యాణ్ సృష్టించారని చెప్పొచ్చు. అక్కడ ఖచ్చితంగా గెలవరు, 100 కోట్లు వైసీపీ వాళ్ళు పెడుతున్నారు, వైసీపీ నేతలు అక్కడికి వచ్చి లాబింగ్ నడుపుతున్నారు, కోట్లు కుమ్మరిస్తున్నారు అని ఇన్ని ప్రచారాలు జరిగినప్పటికీ, ఆయనపై 4 పెళ్ళాలని ఎన్ని విష ప్రచారాలు చేసినప్పటికీ కూడా పిఠాపురం ప్రజలు వన్ సైడ్గా ఓటేశారు. 70,000 పైగా మెజార్టీని ఆయన దక్కించుకుని ముందు ఓటమి చెందినప్పటికీ అంతకు రెట్టించిన విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు మరో ట్రెండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇల్లుని ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా భూమిని కొనుగోలు చేయడం. ఇటీవల ఆయన కొనుగోలు చేసినటువంటి 2 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త ట్రెండ్ సృష్టించినట్టయింది. ఎందుకంటే ఒక సీఎం ఈ ప్రాంతానికి వస్తున్నాడంటే ఎవరైనా పక్కనే ఇల్లు కొనుక్కుంటే పెరుగుతుందేమో, భూమి కొనుక్కుంటే ధర పెరుగుతుందేమో అనుకోవచ్చు. లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది కానీ, లేకపోతే ఒక ప్రధానమైనటువంటి జాతీయ రహదారి వెళ్తుందని కానీ, ఒక కర్మాగారాలు ఆ చుట్టుపక్కల వస్తున్నాయని కానీ తెలిస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, అక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని చెప్పి అందరూ అక్కడ కొనుక్కోవడానికి ఆరాటపడుతుంటారు. ఇది ప్రతి చోట జరుగుతున్నటువంటి విషయం. గత సీఎం కానీ, అంతకుముందు సీఎం కానీ, ప్రస్తుతం ఉన్న చంద్రబాబు కానీ ఎవరైనా సరే తాడేపల్లిలో ఉన్న, ఉండవల్లిలో ఉన్న ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కోవడానికి కానీ, ఆ భూముల ప్రాంతాల్లో తాము భూములు ఉండాలని కానీ ఎవరో ఆరాటపడిన పరిస్థితి లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా అక్కడ పిఠాపురంలో 2 ఎకరాల స్థానం కొనుగోలు చేశారని తెలియగానే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటే ఆయన అక్కడ ఉంటే చాలు, ఆ ధరలకి వాల్యూ ఎంతైనా ఉంటుంది, అక్కడ భూముల ధర కాదు మనిషి వాల్యూ ముఖ్యం అన్నది అక్కడ ప్రజలు గుర్తించారని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఆయన పిఠాపురాన్ని ఒక రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పేరెన్నిక గల నియోజకవర్గంగా డెవలప్ చేస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం చెయ్యగలడు అన్న విశ్వాసంతో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, సామాన్యులు కానీ పిఠాపురంలో ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి, భూములు కొనుగోలు చేయాలని తహతహలాడుతున్నటువంటి పరిస్థితితో ఈరోజు అక్కడ 50 లక్షలు 60 లక్షలు ఉండేటటువంటి ఎకరం భూమి ఈవేళ 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఇంకా ఎక్కువ ధరలకు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ దిశలో కూడా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ని సృష్టించారని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఇది ఎవరు ఊహించినటువంటి ట్విస్ట్. నగ్గిన తర్వాత గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలుస్తూ వచ్చారు, అసెంబ్లీలకు వెళ్తూ వచ్చారు, బయట నడుస్తూ వచ్చారు, ఎన్నో పేర్లు గాంచారు, ఎన్నో అభివృద్ధులు చేశారు. కానీ పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అన్న విషయం ఇంతవరకు ఎమ్మెల్యే గారు పలానా సత్యబాబు గారు తాలూకా పలానా ఎమ్మెల్యే మనిషిని అని చెప్పడం తప్ప ఎమ్మెల్యే గారు తాలూకా అనే ఒక కొత్త ట్రెండ్ని పవన్ అభిమానులు తీసుకొచ్చారు. అంతేకాకుండా బైకుల మీద కానీ, కార్ల మీద కానీ ఎక్కడ చూసినా ఆఖరికి చేతి మీద వేసుకునేటటువంటి పచ్చబొట్లు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, ఆయన మంత్రి అయ్యాక ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా అంటూ వేసుకుంటున్నారంటే ఆయన ట్రెండ్ ఈ విధంగా కూడా సృష్టించారనే చెప్పొచ్చు. మరోపక్క చూసుకుంటే చరిత్రలోనే ఎన్నడూ ఎవ్వరూ ఊహించినటువంటి ట్విస్ట్ ఇది. ఎందుకంటే మనం అధికార కార్యాలయాల్లో చూసాం, పంచాయతీల్లో చూసాం, కలెక్టర్ కార్యాలయాల్లో చూసాం, ఎక్కడ చూసినా జాతి నిర్మాత ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఉన్నారో అంబేద్కర్ బొమ్మ పెట్టచ్చు, గాంధీజీ బొమ్మ పెట్టచ్చు, లేకపోతే ఇతర జాతీయ మహామహుల పితామహుల ఫోటోలన్నీ కూడా మనం చూసుంటాం. దాని తర్వాత పెట్టేది ప్రధానమంత్రి గారు, దాని తర్వాత పెట్టేది ముఖ్యమంత్రి గారు. కానీ తాజాగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో సమానంగా
ఉప ముఖ్యమంత్రి ఫోటోను కూడా పెట్టే విధంగా ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసి దానికి సంబంధించి ప్రతి చోట ఈ 2 ఫోటోలు కార్యాలయాల్లో ఉండాలని ఒక ఆదేశాలు అయితే ఇచ్చిందంటే ఇది వినూత్నమైనటువంటి ట్రెండ్గా చెప్పుకోవచ్చు. ఇది కూడా పవన్ కళ్యాణ్ గలతే. గతంలో ఆయన స్థానంలో ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు చేశారు. 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వైసీపీ టైంలో అయితే 5 మంది ఉప ముఖ్యమంత్రులు పదవుల్లో ఉన్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి పదవికే అర్థం పోయేటటువంటి పరిస్థితి గత పాలకులు తీసుకొస్తే ప్రస్తుతం ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి కూడా ప్రధానికి ఉండనటువంటి అలాగే ఏపీ సీఎంకు ఉండనటువంటి కొత్త ట్రెండ్లతో దూసుకుపోతున్నాడంటే ఆయన అభిమానమే కారణం. కోట్లాది మంది దేశవ్యాప్తంగా కానీ ఇతర దేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కోట్లాది మంది గుండెలు గెలుచుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రతిదీ కూడా ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నారు, ట్రెండ్లోనే దూసుకెళ్తున్నారు. రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు, రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే విశ్వసనీయత, రాజకీయం అంటే ఒక నమ్మకం అని తేల్చి చెప్పి నడిచి ఆచరించి నేడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగులో నడిచి ఈయన ఫాలో అవుతున్నటువంటి ట్రెండ్ని, ఈయన సెట్ చేసినటువంటి ట్రెండ్ని ఫాలో అయితే కనుక సమాజ స్థాపనం ఖచ్చితంగా సాధ్యమవుతుందని వన్ వే న్యూస్ ద్వారా ఖచ్చితంగా చెప్పగలం. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గోపి, రాజమహేంద్రవరం నుండి.